షీస్ ఓకే అని చెప్పేసి డాక్టర్ చెప్పిన మాటలు విన్న ప్రసాదరావు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జనరల్ వార్డుకు మారిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి డాక్టర్ మాటలు విన్న తర్వాత, ఇప్పుడు మా భార్యను చూడొచ్చా డాక్టర్ అని చెప్పేసి అంటుండగా, వై నాట్ వెళ్ళి చూడండి అని చెప్పేసి అప్పుడు వేదవతి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక వేదవతి దగ్గరికి వచ్చిన తర్వాత వేద అని చెప్పేసి ప్రసాదరావు పిలుస్తూ ఉంటాడు. అప్పుడు మెల్లమెల్లగా వేదవతి కళ్ళు తెరుస్తూ ఉంటుంది. మరోవైపేమో ఇక అవని వినాయకుని దగ్గరికెళ్ళి అలా మొక్కుతూ ఉంటుంది. ఇక ప్రసాదరావు వెనకాలే శ్రీకర్ కూడా వస్తూ ఉంటాడు. ఎలా ఉందమ్మా అని చెప్పేసి శ్రీకర్ అడుగుతూ ఉండగా అదే సమయానికి అవని కూడా వస్తుంది. అమ్మ, అంతే త్యాగానికి వడికొట్టావేంటి? నీకేనా అవుతే ఎలాంటి పరిస్థితి అని చెప్పేసి అంటుండగా, నాకు ఏం కాదు నాన్న, నా కళ అది. పెళ్ళి కావాలని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి ఇక త్యాగానికి ఒడికట్టాను. తను మనింటి పిల్ల, అంతేకాకుండా మనింటికి నమ్మి ఇక వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి పంపించారు. ఇక అలాంటి దాన్ని నేను అలా మధ్యలో వదిలేసి ఇక అలా చేసిన తర్వాత ఇక నా కుటుంబాన్ని పేరు పోతుంది. అంత్య త్యాగానికి ఒడికట్టి అలా నేను ఇక ముందడుగు వేశాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు. కాదత్తయ్య, నీకేమన్నా అవుతే ఏమన్నా ఉందా అని చెప్పేసి అంటుండగా, ఇక నమ్మి మన ఇంటికి వచ్చిన ఒక ఆడపిల్ల జీవితాన్ని అలా చేయడం బాగోదు కదా. నేను ఒక్కదాన్ని చనిపోతా, కానీ ఇంకో వేదవతి ఉంటుంది కదా, 10 ఊర్లకు ఉంటుంది కదా అని చెప్పేసి వేదవతి ఈ విధంగా అంటూ ఉండగా, అప్పుడు వెంటనే అవని ఏం మాట్లాడనో ఇక సైలెంట్గా ఉండిపోతుంది. సరే వేద, మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు వెంటనే పిల్లలు అని చెప్పేసి అంటుండగా, పిల్లలు కూడా ఇక్కడికే వస్తున్నారు, కానీ నేనే వద్దని చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే అండి అని చెప్పేసి అన్న తర్వాత, సరే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అక్కడి నుంచి ఇక ప్రసాదరావు వచ్చిన తర్వాత శ్రీకర్ కూడా వస్తూ ఉంటారు. అప్పుడు అవని ఇక వేదవతిని చూసుకుంటూ, ఇక నీ గురించి అర్థం చేసుకోవట్లేదు ఆ నిహారిక, కానీ నువ్వు ఇలా ఒక మంచి దానిలాగా ఇలా త్యాగం చేసావత్తయ్య అని చెప్పేసి అవన్నీ మనసులో అనుకొని అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఈ లోపు మాత్రం డిశ్చార్జ్కి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా శ్రీకర్తో అవని ఈ విధంగా అంటుంది. బావ ఒకసారి తెలియకుండా స్వామీజీని చూసేద్దాం చెప్పేసి అంటుండగా, సరే అవని, ఎవరికి తెలియకుండా వెళ్ళి చూసేద్దాం పద అని చెప్పేసి ఇక స్వామీజీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అదే సమయానికి డాక్టర్ ఇక చెకప్ చేస్తూ ఉంటారు. ఏమైంది డాక్టర్ అని చెప్పేసి అంటుండగా, కోమాలలో ఉన్నాడు, ఇప్పుడు తను ఒక కాగితం లాగా అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇంపాసిబుల్ అని చెప్పేసి ఇక శ్రీకర్ అడుగుతుండగా, ఇక తను కోమాలో ఉన్నారు, తను ఇక చెప్పలేని పరిస్థితుల్లో చెప్పలేం ఎనీ టైం అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, కాకపోతే స్వామీజీ ఇక కోలుకోవాలి, అది మీరు ఎట్టి పరిస్థితిలో కోలుకున్న తర్వాత నాకు కాస్త కాల్ చేసి చెప్పండి, వై నాట్ అని చెప్పేసి డాక్టర్ ఈ విధంగా అంటూ ఉంటారు. సరే అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి చెక్ చేసి వెళ్ళిన తర్వాత ఇక శ్రీకర్ అవని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్వామీజీ ద్వారా నిజాలు బయటపడాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే స్వామీజీ కోమాలో ఉన్నాడు అని చెప్పేసి అంటుండగా, అదే సమయానికి స్వామీజీ ఇక చేయిని అలా కదిలిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇక నిహారిక కృష్ణ బావ పెళ్లి జరిగింది, ఏం చేయలేని పరిస్థితి. అంతేకాదు బావ, ఇప్పుడు నిజాలు బయటపడ్డ తర్వాత ఇప్పుడు అత్తయ్యకు ప్రమాదం, నేను రావడం, జాతకం గురించి ఇక స్వామీజీ చెప్పడం, ఇదంతా ఇక అనుకున్న దానిలాగా అనిపిస్తుంది అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. ఇక పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఏం చేసే పరిస్థితుల్లో లేము అవని అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటాడు. సరే బావ, ఎట్టి పరిస్థితుల్లో అత్తయ్యకు ఈ విషయం తెలియకూడదు అని చెప్పేసి అంటూ ఉండగా, సరే అని చెప్పేసి అక్కడి నుంచి అవని శ్రీకర్ వస్తూ ఉండగా హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసుకొని ప్రసాదరావు ఇక వేదవతిని తీసుకొని వస్తూ ఉంటాడు. ఎటెళ్ళర్రా పిలుస్తూ ఉంటే ఇక అలికిడి లేదని చెప్పేసి ప్రసాదరావు అడుగుతుండగా, అబ్బే అది కాదు నాన్న, క్యాంటీన్లో టీ తాగడానికి వెళ్ళాం అని చెప్పేసి అంటుండగా, సరే వెళ్దాం పద అని చెప్పేసి అంటూ ఉంటారు. అక్కడి నుంచి ఇక ఇంటికి వెళ్తుండగా, నేనైతే ఇక నిహారికను కృష్ణబాబును చూడాలనిపిస్తుందండి అని చెప్పేసి అంటుండగా, వాళ్ళు కూడా బయలుదేరేట, మనం కూడా ఇక్కడ నుంచి ఇంటికి డైరెక్ట్గా వెళ్దాం అని చెప్పేసి వేదవతితో ప్రసాదరావు అంటూ ఉంటారు. ఇక అదే సమయానికి ఇంటికి వెళ్తున్న తర్వాత వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉండగా, ఈ లోపు మాత్రం కారులో నుంచి ఇక నిహారిక
కృష్ణ వస్తూ ఉంటారు. ఇక కృష్ణబాబు నిహారిక వస్తూ ఉన్నారు అని చెప్పేసి అలా తొందరగా లేస్తుండగా అప్పుడు సడుగున కింద పడిపోతున్న వేదవతితో అవని పట్టుకుంటుంది. ఏందత్తయ్య అంత కంగారు పడుకుంటూ, ఇక మీ హెల్త్ గురించి చూసుకోరా? అబ్బే అది కాదవని చూడాలి. ఏంటత్తయ్య ఏదో కొత్తగా చూసినట్టుగా అంత కంగారు పడిపోతున్నారు. ఎప్పటికి చూస్తున్నావు కదా అని చెప్పేసి అవని అంటుండగా, అది కాదు అవని, అప్పుడు చూసింది వేరు, ఇప్పుడు ఈ వేదవతి కోడల్లాగా వచ్చింది వేరు అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. ఈలోపు మాత్రం కారులో ఇక కృష్ణబాబు నిహారిక దిగండి అని చెప్పేసి ఇక పెద్దరాజు అంటుండగా అలా లోపలికి వస్తూ ఉంటారు. అదిగో వచ్చారండి అని చెప్పేసి ఇక వేదవతి సంతోషంతో గుమ్మం దగ్గర నిలబడుతూ ఉంటుంది. ఇక వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఇక మరోవైపేమో అలా లోపలికి వస్తూ ఉండగా ఏదో తెలియని ఫీలింగ్లో ఇక సంతోషపడుతూ ఉంటుంది నిహారిక. అప్పుడు ఇక లావణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ నిహారిక ఏదో తేడాగా అనిపిస్తుంది. అంటే ఇక ఇప్పుడు వేదవతి పెత్తనం వచ్చింది అని అనుకొని ఇక తేడాగా కనబడుతుందా? నా దగ్గర ఇక తోక జాడిచ్చిందనుకో కత్తిరిస్తాను, నా జోలికొస్తే ఊరుకోను అని చెప్పేసి లావణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నిహారిక మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు ఈ జనరేషన్లో వేదవతిని ఇక పదుళ్లకు మహారాణి మకుటం లేని అని చెప్పేసి ఈ విధంగా గుమ్మం దగ్గర అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఇక లోపలికి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర ఉన్న తర్వాత ఇక వేదవతి ఆగండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు ఇక అవని వెళ్ళి హారతి తీసుకురమ్మా అని చెప్పేసి అంటుండగా అప్పుడు అవని లోపలికి వెళ్ళి హారతి తీసుకొని వస్తుంది. అప్పుడు ఇక వెంటనే హారతి వేదవతికి ఇస్తుండగా ఆగండి అత్తయ్య అని చెప్పేసి నిహారిక అంటుంది. ఏంటి నిహారిక అని చెప్పేసి వేదవతి అడుగుతుండగా ఒక్క చిన్న మాట అత్తయ్య, ఏంటంటే ఇక అవని చేతుల మీదుగా నిశ్చితార్థం పెళ్ళి జరిగింది, ఇక హారతి కూడా అవనే ఇవ్వాలి అని చెప్పేసి అంటుండగా అప్పుడు శ్రీకర్ వెంటనే పెద్దవాళ్ళు ఉన్న తర్వాత ఇక అవని ఎందుకు అమ్మా అని చెప్పేసి అంటుండగా ఇక పోనీలేరా కొత్తగా పెళ్లి చేసుకున్న జంట అడిగింది కదా, ఇవ్వు అవని అని చెప్పేసి ప్రసరవ్ వేదవతి అంటూ ఉంటారు. అప్పుడు అవని హారతి తీస్తుండగా అలా తీయడం కాదు అవని, అదేదో అంటారే అలాను అని చెప్పేసి నిహారిక అంటుండగా అప్పుడు అవని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పేసి అలా దిష్టి తీస్తూ ఉంటుంది. ఇక వెంటనే సరే పారబోసి రాపో అక్కడ అని చెప్పేసి కృష్ణబాబు అంటూ ఉంటారు. సరే ఇంకో ఘట్టం ఉంది అవని, త్వరగా పారబోసి రా అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. అప్పుడు ఇక అవని అలా బయట పారవేయడానికి వెళ్తూ ఉండగా కావ్య లావణ్య లోపలికి వస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఘట్టం ఏంటంటే ఇప్పుడు కృష్ణ మామయ్య నువ్వు ఇక నిహారిక అత్తయ్య పేరు చెప్పు, అత్తయ్య నువ్వు కృష్ణమామయ్య పేరు ఇలా చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు సిగ్గుపడుతూ ఉంటారు. అబ్బో మీ సిగ్గు చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుందిరా అని చెప్పేసి ఈ విధంగా పెద్దరాజు అంటూ ఉంటారు. ఏందో ఏం మాట్లాడడం తెలియదు అని చెప్పేసి వసంత కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే నిహారిక సిగ్గుపడుతూ మా ఆయన మహారాజ్, ఇక మాస్ మహారాజ్ కృష్ణ బాబుతో వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఇక కృష్ణ కూడా ఇక తన లాంగ్వేజ్లో భాషలో ఇక మా దిల్కి దడ్కన్ మా డుడ్కుడా అని చెప్పేసి ఇక మా హుడ్బీతో వచ్చాను అని చెప్పేసి ఈ విధంగా ఒకరికొకరు పేర్లు చెప్పుకుంటూ అలా లోపలికి కుడికాలు లోపలికి పెట్టిరా అమ్మ అని చెప్పేసి ఈ విధంగా వేదవతి అన్న తర్వాత ఇక చెంబులో బియ్యం పోసి దాన్ని అలా తన్నిరా అమ్మ, అది మన ఇంటి వంశవార్యం అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. అలా లోపలికి వచ్చిన తర్వాత అత్తయ్యగారు మీరు ఓకే కదా, ఇప్పుడు పర్వాలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇది చూడ్డానికి అమ్మ నేను బ్రతికున్నది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా సరే కృష్ణ గారు ఇక మామయ్యది అత్తయ్యది ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పేసి అలా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అత్తయ్య గారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా నిహారిక అంటుండగా అప్పుడు పెద్దరాజు అసలు అత్తయ్య అడ్డుపడపోతే ఈ టైంకి నువ్వు పాడెక్కదానివి అని చెప్పేసి అంటుండగా పెద్దరాజు ఏ టైంలో ఏం మాట్లాడానో అసలు నీకు తెలియదా అని చెప్పేసి ఈ విధంగా ప్రసాదరావు అంటూ ఉంటారు. ఇక మరోవైపేమో అత్తయ్య మీరు ఏం టెన్షన్ పడకండి,
ఇప్పుడు 10 ఊర్లకు మీరు ఎలా గొప్పగా ఉన్నారో నేను కూడా అలా గొప్పగా ఉంటాను. 10 ఊర్లకు ఇక మహారాణిని అవుతాను అని చెప్పేసి అంటుండగా, అంతకంటేనా ఇక జాతకం కలిసిన కోడలు కావాలనే కదమ్మా నేను తాపత్రపడింది అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ వేదవతి కోడలు అంటే నేను కూడా వేదవతినే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అవని కోపంగా ఇక నిహారిక వైపు చూస్తూ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.